హలో గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ముందుగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏమైనా మిస్ అయిన వీడియోస్ ఉంటే చూడండి. సో ఇది వచ్చేసి దసరా స్పెషల్ అనమాట. కాటేరమ్మ దేవస్థానంకి అయితే వచ్చినాము. ఇక్కడైతే లోపలికైతే అలౌ చేసినారనమాట. మామూలుగా ఇక్కడ గేట్ వేసేస్తారు. సో దేవుణ్ణి అయితే ఆ విధంగా అన్ని అమ్మవార్లని ముక్కించుకొని మరి తర్వాత ఇక్కడ ఒక పెద్ద విగ్రహం అయితే ప్రతిష్టాపన చేసినారనమాట. చాలా పెద్దది పడుకొని ఉంది అమ్మవారు, చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఎన్ని టెంకాయలు అయితే కట్టినారు. కోరికలు ఏమైనా కోరుకొని నమ్మకంతో 9 వారాలు తిరిగి వాళ్ళు చెప్పిన మంత్రం చదువుకొని ప్రశాంతంగా అమ్మవారిని తలుచుకుంటూ ఈ చెట్టు చుట్టూ 108 టైమ్స్, ఈ చెట్టు కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే ఎవరో అయితే స్థాపించినారంట. సో ఈ చెట్టుకైతే చుట్టూ తిరిగి 108 టైమ్స్ నేను ఎలా అయితే తిరుగుతున్నానో ఈ విధంగా తిరిగి ఈ చెట్టుకే ఈ మనము ముడుపు కట్టిన టెంకాయనైతే ఇక్కడ కట్టాల్సి ఉంటుంది. కట్టి 9 వారాలు అయితే ఈ విధంగా తిరిగినామంటే ఒకసారి ముక్కొని కట్టాలా, మళ్ళీ 9 వారాలు అయితే తిరగాలన్నమాట. ఆ విధంగా 9 వారాలు తిరిగితే మనం అనుకున్న కోరిక అయితే నెరవేరుతుంది అని చెప్తారనమాట ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకము. సో చాలామందికి చాలా జరిగినాయంట. సో ఈ విధంగా చాలా అంటే చాలా ఇక్కడ మీరు ఎన్ని టెంకాయలు అయితే చూస్తుంటారో అంతమంది మనుషులు అయితే వచ్చి ఇక్కడైతే ఒక్కొక్క ఆయన అయితే కట్టింటారనమాట. కింద చూస్తున్నట్టయితే ఈరోజు పండగ అని చెప్పి ఫుల్ అన్ని పూజలు చేసి పూలు గీలు అన్నీ చెప్తున్నారు. చూడండి చుట్టూ టెంకాయలే ఉన్నాయి. బట్ కానీ ఒక టెంకాయ వచ్చేసి దగ్గర దగ్గర 200 చిల్లర అనమాట. కొంచెం అయితే బిజినెస్ కూడా చేస్తున్నారు అమ్మవారి ఈ ప్రాంగణంలో. అంటే కొంచెం డబ్బులు ఎక్కువగా అడుగుతున్నారు. డబ్బులు ఉంటేనే పని జరుగుతుంది. సో మీ అందరికీ దర్శనం చేయించాలని చెప్పి చాలా బాగా అయితే దగ్గర నుంచి అయితే అమ్మవార్లని చూపిస్తున్నాను. అందరినీ ముక్కోండి, మా సబ్స్క్రైబర్స్ అందరికీ మంచిగా జరగల్లా. సో ఈ విధంగా ఇంకా ఇక్కడ ఏమేమి నమ్మకాలంటే మనకి ఇక్కడ బీగాలు వేస్తారనమాట. మనకి ఏమన్నా దుష్ట శక్తులు అట్లా ఇట్లా ఏమన్నా ఉన్నాయి అట్లా ఇట్లా అని అనిపిస్తే ఇక్కడికి వచ్చి బీగాలు వేయడము, అదేవిధంగా నిమ్మకాయతో దిష్టి తీయించుకోవడము, అదేవిధంగా హోమంలో టెంకాయ వేసుకొని హోమం చేయించుకోవడము. ఈ విధంగా అయితే దిష్టి శక్తులు ఏమన్నా ఉంటే అవన్నీ తీసేస్తారనమాట. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఎన్నో నిమ్మకాయలు ఎన్నో బీగాలు అయితే వేసినారు. అదేవిధంగా ఇక్కడ ఇంకా ప్రజలు ఏం నమ్ముతారంటే అమ్మవారికి ఏమన్నా మనం ప్రేమగా మనస్ఫూర్తిగా తలుచుకొని అమ్మవారిని ఏదైనా కానీ మనకి బాగాలేకపోయినా ఆరోగ్యం బాగాలేకపోయినా చీటీలో రాసి కూడా ఇక్కడ కడతారనమాట. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే అమ్మవారి విగ్రహం అయితే చాలా అంటే చాలా పెద్దగా చాలా మంచిగా అయితే చేసినారు. అంతా అప్పుడే వెళ్ళిపోయినారు క్లోజ్ అయ్యే టైము. చూడండి అమ్మవారు ఎంత మంచి విగ్రహం అనమాట, ఎంత బాగుంది. ఓం నమో కాటేరమ్మ తల్లి ఏం నమః. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే సైడ్కి మొత్తం అన్నీ అయితే పేపర్లు కట్టి దేవుణ్ణి కొలుచుకొని తలుచుకొని అన్నీ రాసినారనమాట. సో మీరు కాటేరమ్మని చూసినట్టయితే ఎంత మంచిగా ఉంది చూడండి. ఇదైతే దిష్టి టెంకాయలు అనమాట. ఎందుకంటే నరదిష్టి అనేది చాలా అంటే చాలా ఘోరం అంట. నరదిష్టి తగిలితే ఎంత మంచి వ్యక్తి అయినా కానీ నాశనం అవడం అయితే అట్లుంటుందంట. సో ఇక్కడైతే టెంకాయలు ఈ అమ్మవారిని తలుచుకొని చూడండి, విగ్రహం అయితే ఎంత భయంకరంగా ఉంది విగ్రహము. ఇక్కడ అమ్మవారిని తలుచుకొని ఈ విధంగా టెంకాయని అయితే కొడతారనమాట. ఎందుకంటే కొంతమంది మనకు తెలీదు, వాళ్ళు బయటికి మన దగ్గర మంచిగా నటిస్తున్నా కానీ లోపలైతే దుర్బుద్ధితో అయితే చూస్తుంటారు, మన చెడైతే కొడుతుంటారు. మనం వాళ్ళ మంచి చేసేకపోయినా కానీ మనకే వాళ్ళు వెన్నుపోటు పొడిచే విధంగా అయితే ఉంటారనమాట జనాలు. అట్లా వాళ్ళని అమ్మవారు ఆడ తొక్కుతుంది, కర్మ అనేది ఎక్కడికి పోదు. బట్ కానీ ఇక్కడ వచ్చి మనం ఆ విధంగా టెంకాయ హోమంలో వేసి టెంకాయ కొట్టించుకుంటే కూడా ఆ నరదిష్టి అయితే పోతుందంట. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే పూజలు అయితే అంగరంగ వైభవంగా జరిపినారు అమ్మవారికి. ఓం నమో కాటేరమ్మ తల్లి అని నమః. చూడండి ఎంత బాగా చేసినారు. ఓం నమో కాటేరమ్మ తల్లి అని నమః. మీరందరూ దర్శనం చేసుకోవాలని గర్భగుడి దగ్గర అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను. చూడండి అమ్మవారిని ముక్కోండి, దర్శించుకోండి. పండుగ రోజు అందరూ జనాలు అయితే బాగానే వచ్చి ముక్కొని అన్నీ టెంకాయలు కట్టి అమ్మవారి దర్శనం చేసుకొని అయితే పోతున్నారు. జై కాటేరమ్మ తల్లి నమః. సో మీరు కూడా ఎప్పుడైనా నీకు ఏమైనా కోరికలున్నా నదిస్తున్నా ఏమైనా జరుపుకోకున్నట్లున్నా బెంగళూరు దగ్గరలో ఉంటే ఒక రోజు కేటాయించుకొని అమ్మవారి దర్శనానికి అయితే వచ్చి అమ్మవారి దర్శించుకోండి. ఇక్కడ 2 గుళ్ళు అయితే ఉంటాయి, ఒకటి పాత గుడి ఒకటి కొత్త గుడి. ఇప్పుడు చూపిస్తున్నది అయితే కొత్త గుడి అనమాట. ఈ కొత్త గుడిలోనే ఈ విగ్రహ ప్రతిష్ఠ కూడా చేసినారు. పాత గుడి అయితే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఉందంట ఆ యొక్క పాత గుడి. ఆ గుడి కూడా ఇక్కడనే ఉంటుంది దగ్గరలోనే. అది కూడా చూసుకొని మళ్ళీ తర్వాత అయితే ఈ అమ్మవారిని అయితే చూసుకుంటే రండి. ఈ విగ్రహం కూడా చూడండి ఎంతో బాగా కట్టిస్తున్నారు.
సో ఈ విధంగా అమ్మవారి పెద్ద విగ్రహం అయితే ప్రతిష్టాపన చేసినారు. అదేవిధంగా ఇక్కడ ఒక పెద్ద టెంపుల్ కూడా కట్టిస్తున్నారనమాట. ఆ యొక్క టెంపుల్ కూడా చాలా గ్రాండ్గా కట్టిస్తారు. ఎప్పుడు వీలైనంత త్వరలోనే ఓపెనింగ్ అయితే ఉంటుంది అనుకుంటా ఆ టెంపుల్. సో ఆ విధంగా మేమైతే మంచిగా దర్శనం చేసుకొని ఇక్కడే ప్రసాదం తీసుకునేకి అన్నదానం అయితే జరుగుతుంది 24 hours. మీరు కూడా ఎప్పుడైనా వచ్చి దర్శించుకొని అన్నదానం చేసుకొని